వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాలు. రాఘవేంద్ర స్వామి ఆలయంలో అర్చనలు. పంజగుట్ట రహదారిపై యువతి హల్చల్. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. శ్రీరామచంద్రుడికి ప్రత్యేక పూజలు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం. లోతట్టు ప్రాంతాల కాలనీలు జలమయం. ఇక డీటెయిల్స్ చూస్తే ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ బర్కత్పురాలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ భజన, తులసి అర్చన జరిగాయని ఆలయ మేనేజర్ పురాణిక్ తెలిపారు. ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశంలోని కరోనా పూర్తిగా తొలగిపోవాలని వారు కోరారు. లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ధర్మవ్రతాయ చ భజతాం కల్పవృక్షాయ నవతాం కామధేనవే. శ్రీ 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 సుబుధేంద్ర పీఠాధిపతులు రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలను వారి ఆజ్ఞానుసారము ఈ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఈరోజు మన బర్కత్పుర రాఘవేంద్ర స్వామి మఠం శాఖలో వైకుంఠ ద్వారమును ఏర్పరిచాము. విశేషంగా అఖండ భజన, అఖండ తులసి అర్చన జరుగుతున్నాయి. భక్తాదులు వచ్చేసి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కార్యక్రమం చేస్తున్నారు. అందరూ భక్తాదులు దర్శనాలు చేసుకొని ఈ మహమ్మారి నుంచి అందరూ గట్టెక్కించే అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని రాఘవేంద్ర స్వామిని. హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఓ యువతి హల్చల్ చేసింది. రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని తరలించారు. ఆ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. మహిళా కానిస్టేబుల్ లేకపోవడంతో సదరు యువతిని తరలించడం పోలీసులకు సవాల్గా మారింది. ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ యువతిని పట్టుకోబోతుండగా తీవ్ర బెదిరింపులకు యువతి పాల్పడింది. अब मुझे नहीं आता उन्हें नहीं खाना है तो सोहेल गोलकुंडा में रहता है, लेकिन मेरे रूम के अंदर सोहेल है। अभी है रूम में। तुम क्या करता सोहेल? ऑटो चलाता। एक गाड़ी भी नहीं लगा मेरे वास्ते। आए लॉक डाल दिया, लॉक डाल दिया। कहाँ जाऊँ मैं फिर?
ఇక భద్రాచలం పుణ్యక్షేత్రం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వామివార్లను అశ్వ, గజ, గరుడ, హనుమతు వాహనదారుడై ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి దృష్టి తీరు విధానాలు సేవలు రద్దు చేశారు. రామాలయంలోనే స్వామివారి దర్శనం కలిగే విధంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. Krishna Krishna Hare Krishna Hare 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 Rama 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 Hare Hare. గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎల్బీ నగర్, కొత్తపేట, చైతన్యపురి, నాంపల్లి, ఖైరతాబాద్, మాసప్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంచాగుట్ట, సోమజిగూడ, కోటి, గోషామహల్, చాదర్గఢ్, అంబర్పేట, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడపదెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ఎర్రగొండలోని శ్రీ విజయలక్ష్మి అమ్మవారిని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఉత్తర ద్వార దర్శనంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రంగనాథమీశేం శ్రియమాశ్రయామ మంగళాశాసనపరైర్మధాచార్య పురోగమైః పూర్వయస్య పూర్వైరాచార్యైः సర్వదాయాస్తు మంగళం. तस्मै ब्रह्मचाशक्तिर्तं प्रधां ददुः भागदैनैवेनं प्रणयते ब्राह्मणाष्टरे ब्राह्मणो वै सर्वादेवताः सर्वादिदैवैनं देवताभिरुद्धरति यावदेवै देवता स सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्योऽधिवेदिवे नमस्कुर्यान्नाश्रङ्केस्तये समानं भवति शतायुत्पुरुषश्चतेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति. लक्ष्मी देवता परिपूर्ण कृपाकटाक्षसिद्धिरस्तु. భారతదేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిర్మించడం అద్భుతమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రామేశ్వరరావు సహకారంతో రామానుజ స్వామి విగ్రహం నిర్మాణం చేపట్టడం మంచి పరిణామమని మంత్రి తెలిపారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామ్ నగర్లోని చిన్నజీయర్ స్వామిని మంత్రి కలిశారు. మన ప్రాంతంలో ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటవడం మన అదృష్టమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ భారతదేశంలోని అతిపెద్ద ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కానీ ఒక టెంపుల్ టూరిజం కానీ యాదాద్రి దేవాలయాన్ని ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కలేని డెవలప్ చేస్తున్నారు. అదే తరహాలో చిన్నజీయర్ స్వామీజీ గారు ఇక్కడ దేశంలో అన్ని టెంపుల్ని ఇక్కడ ఒక దగ్గర చేర్చి గొప్ప అద్భుతాన్ని ఇక్కడ డాక్టర్ రామేశ్వరరావు గారి సహకారంతో మిగతా అందరి సహకారంతో మా చిన్నజీయర్ స్వామి గారు అద్భుతమైనటువంటి రామానుజుల వారి స్టాచ్యూతో పాటుగా అన్ని దేవాలయాలకు చేర్చడం అనేది నిజంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం ఇంకా ఒక టూరిజం స్పాట్ కానీ ఒక కల్చర్ కానీ గొప్పగా డెవలప్ అవుతుంది. లక్షలాది మంది ఇక్కడ వచ్చి చూడడానికి గొప్ప అవకాశంగా ఉంటుంది. ఇలాంటిది మన ప్రాంతంలో కావడం మాకు ఇంకా అదృష్టం. ముఖ్యంగా మాకు ఇంకా మా జిల్లాకు దగ్గర కనుక ఇంకా ఈ ప్రాంతం అంతా అన్ని రంగాలు కూడా డెవలప్ అవుతుంది. దేశ విదేశాల నుంచి కూడా భవిష్యత్తులో కూడా వచ్చడానికి అవకాశం ఉంటుంది. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి
సృష్టించినందుకు నిజంగా స్వామీజీ గారికి గొప్ప ఇక్కడ చేసినందుకు మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇక్కడ కల్చర్ కానీ టూరిజం కానీ దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఈరోజు దేశంలో అనేక రకాలుగా అనేక రంగాల్లో కూడా తెలంగాణ ముందుంది. ఆధ్యాత్మికంగా కల్చర్లో కూడా దేశంలో నెంబర్ 1 రేపు కాబోతుంది ముఖ్యమంత్రి గారు. అందుకే మొత్తం టోటల్ తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక మంచిగా టూరిజం స్పాట్స్, టూరిజం కల్చర్స్, తర్వాత టెంపుల్స్ అన్ని రకాలుగా డెవలప్ జరుగుతుంది. మరి ఇక్కడ జరిగేటువంటి అద్భుతమైన దృష్టి మాత్రం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అనుమతి లేకుండా అంతరంగికంగా పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో శివకేశవులను దర్శించడానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు. కాబట్టి ఈ సంవత్సరం భక్తులు లేకుండా పూజలను చేపట్టారు. ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణప్రసాద్, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. యాదేవి సర్వమంగళ దైవ సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. ఈరోజు వైకుంఠ ఏకాదశి, దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి, అలాగే హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈ యొక్క పర్వాన్ని ఇప్పుడే పూర్తి చేసుకోవడం జరిగింది. స్వామివారికి ఉదయాన్నే ప్రాతకాల పూజ, మహాభిషేకం చేసి స్వామివారిని పల్లాకిల్లో వైకుంఠ ద్వారములు, ఉత్తర ద్వారములు దర్శించుకుని అంబారి సభపై 3 ప్రదక్షిణాల పూర్వకంగా వెళ్ళి స్వామివారి యొక్క ఉత్సవాన్ని చేయడం జరిగింది. ఈ విశేషించి ఈ యొక్క పర్వం అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఏంటి ఈరోజు అంటే అందరూ కూడా శుద్ధోపవాస ప్రథమ, శుద్ధమైనటువంటి ఉపవాసం చేయాలి. స్వామివారి యొక్క సన్నిధిలో గడపాలి, స్వామివారిని దర్శించుకోవాలి. ముఖ్యంగా ఉత్తర ద్వారమన్న స్వామిని దర్శించుకున్నట్లయితే సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క పర్వంలో ఎవరైతే స్వామిని దర్శిస్తారో, ఎవరైతే కీర్తిస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరికీ. అనంతపురం జిల్లా మడకశిర నీలకంఠాపురం దేవాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు సప్తద్వార శ్రీ వైకుంఠ ద్వారంలో స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు క్యూలైన్ ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. 2 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనంలో శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకోవచ్చు. భక్తులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఆలయం కమిటీ ఏర్పాట్లు చేశారు. వాంఛ
చిత్తాపరసిద్ధితం సమస్తన్మంగళావయప్రదం సకలాభిసిద్ధితం. చెట్టు పెట్టేసి ఏమంతా గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నాయకులు చంద్రయ్యని వైసీపీ వర్గీయులు కత్తులు బండరాలతో దారుణంగా హత్య చేశారు. ఇటీవల మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ర్యాలీకి ఆ గ్రామం నుంచి భారీగా జన సమీకరణ జరిగింది. దీంతో ఈ దాడి జరిగినట్లు సమాచారం. తెల్లవారుజామున పొలానికి బయలుదేరిన అతని ఇంటి ముందే కత్తులతో పొడిచి హత్యకు యత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాలు, రాఘవేంద్ర స్వామి ఆలయంలో అర్చనలు. పంజాగుట్ట రహదారిపై యువతి హల్చల్, వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, శ్రీ సీతారామచంద్రుడికి ప్రత్యేక పూజలు. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం, లోతట్టు ప్రాంతాల కాలనీలు జలమయం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.